రేపు బుధవారం రోజున మర్చిపోకుండా గణపతి పటం ముందు ఈ ఆకుని పెడితే చాలండి. మీ కోరికలన్నీ కూడా తీరి మీరు కుబేరులైపోతారనమాట. అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. కాబట్టి మర్చిపోకుండా ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. అయితే రేపు బుధవారం పంచమి చాలా శక్తివంతమైన రోజండి. ఈ రోజున ముఖ్యంగా ఏంటంటే గనక ఉదయాన్నే లేవండి, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని ఆ తర్వాత ఏంటంటే గనక గణపతి చిత్రపటాన్ని క్లీన్ చేసుకొని పసుపు కుంకుమలతో బొట్టు పెట్టండి. ఎర్రటి పుష్పాలతో అలంకరణ చేసిన తర్వాత ఏం చేయండి అంటే గనక దీపారాధన చేయండి. గణపతికి కొబ్బరి నూనె దీపం అంటే చాలా ఇష్టం కాబట్టి కొబ్బరి నూనెతో దీపం పెడితే మంచిదండి. అలానే కాకుండా కొబ్బరి నూనెతో దీపారాధన చేసిన తర్వాత మీరు ఇలా ఎర్రటి పుష్పాలతో అలంకరణ చేసిన తర్వాత దీపారాధన చేసుకుని చక్కగా చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి. పెట్టిన తర్వాత ఇంట్లో తులసి మొక్క దగ్గర కూడా దీపారాధన చెయ్యండి. ఎందుకంటే పంచమి తిథి అంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఈ విధంగా చేసేసుకున్న తర్వాత గుర్తు పెట్టుకుని ఏం చేయండి అంటే గనక మీరు ఒక తమలపాకు కానీ రావి ఆకు కానీ తీసుకోండి. అంటే రావి ఆకు ఉంటే రావి ఆకు, తమలపాకు ఉంటే తమలపాకు, ఏది తీసుకున్నా పర్వాలేదండి. తీసేసుకున్న తర్వాత మీరు చిటికెడంత పసుపుని తీసుకోండి. అయితే పసుపు మంగళకరమైనది, శుభకరమైనది కదా. పసుపు తీసుకున్న తర్వాత ఆ పసుపులో కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసి ఉంగరపు వేలుతో ఆ తమలపాకు మీద కానీ లేదంటే రావి ఆకు మీద కానీ మీ కోరిక అనేది రాయండి. ఎటువంటి కోరికైనా సరే రాయొచ్చు. ఇదే రాయండి అదే రాయమని కాదు, ఏదున్నా సరే రాసుకోండి. రాసిన తర్వాత ఏం చేయండి అంటే గనక చక్కగా గణపతి పటం ముందు పెట్టండి. ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం ఒకవేళ దీపం పెట్టుకుంటే అంటే పంచమి కాబట్టి పెడితే మంచిది. ఇలా ఒకవేళ పెట్టకపోయినా పర్వాలేదు, ఆకుని తీసి ఏంటంటే కనుక ఏదైనా పారే నీళ్ళ దగ్గర కానీ లేదంటే ఏదైనా చెట్టు మొదట్లో కానీ పడేస్తే సరిపోతుంది, కోరిక తీరుతుంది.